హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. అపూర్వ చింతామణి నిన్నటి కథలో సునందుడు గుణశీలుడిగా పేరు మార్చుకుని వీరాగ్రేసరుని దగ్గర సైన్యాధికారిగా చేరతాడు కదండి. తరువాత కథ ఏమవుతుందో ఇవాళ చూసేద్దాం. గుణశీల కుమారుల కుట్ర. మోహపుర సైన్యాధికారి అయిన వీరసేనుడు గొప్ప పరాక్రమవంతుడు. ఎంతటి వీరుడినైనా ఇట్టే ఓడించగల ధీరుడు. అందచందాలలో మన్మధుడే. మంచి గుణములతో గొప్ప పేరు గడించాడు. రాజ్యపుత్రులకిది సహింపరానిదిగా కలవరపెట్టసాగింది. రాజ్యమందు అందరూ వీరసేనుని మెచ్చుకునేవారే. తమను అసలు పట్టించుకునేవారు లేరని బాధపడి ఎట్లైనను వీరసేనునిపై పగ తీర్చుకోవాలనుకున్నారు. వీరసేనుడంటే తండ్రి గుణశీలునికి అసహ్యము కలుగునట్లు చేయాలనుకున్నారు. సోదరులందరూ వీరసేనుని వద్దకు పోయారు. తమకు వేటకు పోవుటకు అనుగ్రహిమ్మని అడిగారు. వీరసేనుడు వీరి కపటోపాయము తెలియక సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పాడు. సోదరులందరూ కీకారణ్యమున ప్రవేశించి అందు చర్చించుకొనసాగారు. ఆ రోజు అక్కడే విశ్రమించారు. సాయంకాలమైనను తన కొడుకులు రాలేదని, దీనికి కారణము వీరసేనుడని తెలుసుకొని, వీరసేన బాగు నా పుత్రులను సకల విద్యలతోనూ యుద్ధ వీరులనుగా చేస్తావని నీ వద్దకు పంపాను. కాని నీవు వారిని తొలగించినచో తేలికగా నా రాజ్యమును చేజిక్కించుకోవచ్చునని గొప్ప ఎత్తు వేశావు. మోసకారివై నన్ను లోబరుచుకుందామని చూస్తున్నావు. నీకేమి అపకారం చేశాను? నన్నిట్లు చేయుట ధర్మమా? విశ్వాసద్రోహం చేయవచ్చునా? ఎందులకోగాని నీపై కఠినంగా పలుకలేకున్నాను. నా పుత్రులేమయ్యారో శీఘ్రముగా తెలియజెయ్యి అని ఆజ్ఞాపించాడు. వీరసేనుడు రాజకుమారులను వెదికి తెచ్చేదనని వాగ్దానం చేసి ఆ మరునాడే అరణ్యమునకు బయలుదేరాడు. అరణ్యములో ఎంత వెతికినను రాజకుమారుల జాడ తెలియలేదు. విసుగు చెందిన వీరసేనుడు ఆత్మహత్య చేసుకోబోయి విరమించుకున్నాడు. తిరిగి అలసిపోయిన వీరసేనునికి వెంటనే నిద్ర పట్టేసింది. మర్నాడు లేచి వెతుకుతూ పోవగా అతనికి గుర్రములు పోయిన జాడ కనిపించింది. ఆ గుర్రపు అడుగుల ముద్రల వెంబడిపోయి తిన్నగా ఒక గుహ చేరాడు. గుర్రములు గృహలోనికి పోయి ఉండవచ్చునని తలంచి రాజకుమారులు కూడా ఆ గుహ యందుండవచ్చునని ఎంచి గుహలోనికి పోయాడు. ఇటు నుండి ప్రవేశించిన వీరసేనుడు అటు ద్వారము గుండా బయటకు వచ్చి చూసేసరికి ఒక పెద్ద కొండ యందలి గుహ కనిపించింది. ఆ గుహయందు చక్కటి రాళ్లతో కట్టబడిన గదులున్నవి. వాటిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంతలో ఎవరో మనుషులు మాట్లాడుకొంచున్నట్లు అనిపించింది. అతడొక విశాలమైన గదిలోనికి తొంగి చూడగా అక్కడొక అందమైన సుందరి ఏడ్చుచూ కనపడింది. ఆమె ముందొక సన్యాసి మంత్రదండమును పట్టుకొని ఏమేమో అడుగుచున్నాడు. ఆమె అందమును చూచిన వీరసేనుడు అట్లే నిలబడి చూడసాగాడు. సన్యాసి ఆ కన్యను బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని, ఆమె అంగీకరించడం లేదని తెలిసింది. కొంతసేపు ఆ సన్యాసి కన్యకను వివాహం చేసుకోమని బ్రతిమలాడాడు. ఆమె ససేమిరా ఒప్పుకొనుట లేదు. నేను పని మీద పోవుచున్నాను, మరలా వచ్చేసరికి మనసు మార్చుకొని వివాహం ఆడుము, లేనిచో కష్టముల పాలయ్యదువని హెచ్చరించి సన్యాసి బయటకు వెళ్ళిపోయాడు. ఆమె కడుదీనముగా ఏడుస్తూ భగవంతుని ప్రార్థిస్తోంది. ఇదంతా చాటు నుండి వీరసేనుడు చూచాడు. ఆమెపై జాలి కలిగి పలకరించాడు. ఆమెకు తన వృత్తాంతమంతా చెప్పాడు. ఆమె పేరు కన్యకామణి. అంతా విన్న తర్వాత, అయ్యో, మొన్ననే కొంతమంది రాజకుమారులను మాంత్రికుడు తన మంత్రదండంతో రాళ్లు రప్పలుగా మార్చేశాడు. మీరాతని కంటపడి తప్పించుకొన్నారు. మీరెంతో అదృష్టవంతులు అంది. వీరసేనుడు మాంత్రికుడిపై కోపించి అతనిని మోసముతోనే జయించాలనుకున్నాడు. ఆ కన్యకతో తనకు మాంత్రికుడంటే ఇష్టమేనని, కాని భయంకర రూపమును చూచి భయపడుతున్నానని చెప్పమన్నాడు. ఆమె అట్లే చేసింది. ఆమె వలలో పడి సంతోషములోనున్న మాంత్రికుడు ఆమె కోరిక మేరకు 49 మంది రాజకుమారులను గుర్రములను కూడా బ్రతికించాడు. ఆమె చెప్పినట్లే చేసిన మాంత్రికుడు కన్యకామణిని రమ్మని పిలిచాడు. ఆమె అసహ్యమైన వేషమును తీసివేస్తేనే అతని వద్దకు వస్తానంది. సరేనన్న మాంత్రికుడు తన వేషమును మంత్రదండమును తీసి ఒక మూలన పెట్టి ఆ రమణి వద్దకు వచ్చాడు. ఇదంతయు చాటు నుండి చూస్తున్న వీరసేనుడు వెంటనే మాంత్రికుని మంత్రదండమును తీసుకున్నాడు. వికటాట్టహాసము చేసి మాంత్రికుని పైనికి దుమికాడు. ఆ హఠాత్ పరిణామమునకు మాంత్రికుడు విస్తుబోయాడు. వీరసేనుడు కన్యకామని చెప్పిన మీదట మాంత్రికుని చంపకుండా వదిలివేశాడు. మాంత్రికుడు బుద్ధి తెచ్చుకొని ఎటో వెళ్ళిపోయాడు. వీరసేనుడు తన సోదరులను కన్యకామణిని ఆనందంగా ఇంటికి తీసుకుని వెళ్తున్నాడు. వీరసేనుడు వధింపబడుట. అతి ప్రయాసలకోర్చి తన సోదరులను వెతికి తెచ్చిన వీరసేనునిపై సోదరులకు ఆగ్రహము ఇంకనూ పోలేదు. వీరసేనుడు దారిలో ఒకచోట ఆ రాత్రి పడుకుందామని అందర్నీ ఆగమన్నాడు. కన్యకామణి వీరసేనుడు ఒక పక్కగాను, మిగిలిన 49 మంది రాకుమారులు మరి ఒక దిక్కుగాను నిద్రించారు.
అలసిపోయిన వీరసేనుడు కన్యకామని వెంటనే నిద్రలోనికి జారుకున్నారు. ఎట్లైనను వీరసేనుని చంపి తీరవలేనని అనుకున్న రాకుమారులు మేల్కొని ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత పెద్దవాడు లేచి తన పదునైన కత్తితో వీరసేనుని తల తెగనరికాడు. కన్యకామనికి ఈ విషయం తెలియనే తెలియదు. ఆమె గాఢంగా నిద్రించుచున్నది. ఆ రాకుమారులు ఆమెను వదిలి మోహపురంనకు పారిపోయారు. మరికొంతసేపటికి కన్యకామని లేచి పక్కనున్న వీరసేనుడు చనిపోయి ఉండుట గమనించి చాలా దుఃఖించింది. ఆమెకు ఏం చేయాలో తోచలేదు. ఇంతలో ఆమెకు మాంత్రికుని యొక్క మంత్రదండం జ్ఞాపకం వచ్చింది. వెంటనే మంత్రదండం సహాయంతో వీరసేనుని బ్రతికించింది. వీరసేనుడు తన అన్నలు చేసిన పనికి ఎంతో బాధపడి కన్యకామణితో కూడా మోహపురంనకు పోయాడు. రాకుమారులు వీరిని చూసి నిశ్చేష్టులయ్యారు. కొంతసేపు వారికి నోట మాట రాలేదు. వారు రహస్యముగా, వీరసేన, మా తప్పు మన్నింపుము, ఈ విషయము ఎవ్వరికీ తెలియనీయవద్దు, నీవే మమ్మల్ని కాపాడవలెను అని ప్రార్థించారు. సరేనన్నాడు వీరసేనుడు. ఇంతలో ఏదో పనిమీద అక్కడికి వచ్చిన యశోవంతుడు వీరసేనుని చూచి, సునంద, ఇక్కడున్నావా? నీవు ఎటుపోయావోనని దిగులు పడుతున్నామురా. నీ తండ్రి గారిని పరిచయం చేస్తాను అని గుణశీలుని వద్దకు తీసుకొని పోయి, అన్నా, ఇదిగో గుణశీల, నీవప్పగించిన బిడ్డడు, సుమిత్రాదేవికి కలిగిన బిడ్డడు అని పరిచయం చేశాడు. వీరసేనుడే ఆ సునందుడు తనను, తన రాజ్యాన్ని శత్రువుల బారి నుండి కాపాడినది అతడే. కపట సన్యాసి చెడు మాటలు విని నిన్ను చాలా బాధించాను. నా మిగిలిన సంతానమే గొప్పవారనుకున్నాను. కాని మన సునందుడు మిగిలిన వారికంటే గొప్పవాడు. ఈ రాజ్యమును పాలించే హక్కు అతనికే ఉంది. రా నాయనా అంటూ సునందుని కౌగిలించుకొని తన రాజ్యంనకు రాజును చేశాడు. మిగిలిన సోదరులు కూడా పశ్చాత్తాపం చెంది తమ తప్పుని దిద్దుకున్నారు. నాటి నుండి మోహపురము అత్యంత వైభవంగా వెలుగొందసాగింది. సునందుడు ప్రజలకు చక్కని ధర్మపాలన అందించాడు. హగర్తాపుర వృత్తాంతము. హగర్తాపుర ద్వీపమునకు రాజు జయచంద్రుడు, అతని భార్య శాంతాదేవి, వారి మంత్రి బుద్ధిసాగరుడు. వారికి సోమశేఖరుడు అనే కుమారుడు ఉన్నాడు. సోమశేఖరుడు పట్టాభిషిక్తుడయ్యాక కొద్ది కాలమునకే తల్లిదండ్రులు మరణించారు. సోమశేఖరుడు తండ్రి వలె చక్కని పరిపాలనా దక్షుడు. ప్రజలను కన్న బిడ్డల వలె చూచుకునేవాడు. కాని కపట సన్యాసులన్నా ఆయనకు చాలా కోపం. వారు కనబడినంతనే బంధించి తీసుకురమ్మనేవాడు. ఇట్లుండా ఒకనాడు సన్యాసి వేషంలో ఉన్న అజేయుణ్ణి భటులు తీసుకొచ్చి తమ రాజు ముందు నిలిపారు. రాజు అతనిని దూషించాడు. మాకు సన్యాసులంటే మంచి అభిప్రాయం లేదన్నాడు. వచ్చిన దారినే వెంటనే వెళ్లిపోమని ఆజ్ఞాపించాడు. కాని ఆ వచ్చిన సన్యాసి మరలిపోక, రాజోత్తమ, మీకు సన్యాసులన్నా ద్వేషభావం ఎందులకు అని ప్రశ్నించాడు. రాజు కపట సన్యాసులను చేసే మోసాలను గురించి చెప్పాడు. ఇంకా లాభం లేదనుకున్న సన్యాసి రూపంలోనున్న రాకుమారుడు తన సన్యాసి వేషం తీసివేశాడు. వెంటనే సోమశేఖరుడు, ఎవరు నీవు? సన్యాసి రూపంలో మా రాజ్యంలో అడుగుపెట్టుటకు కారణమేమి అని అడిగాడు. అయ్యా, మాది కాంచనపురము, నన్ను అజేయుడు అంటారు. మణికర్ణికాపురమున చింతామణి అడుగు ప్రశ్నలకు జవాబులను వెతుకుతూ మీ పట్టణమును ప్రవేశించాను. మోహపురమునందు ఆమె అన్న మొదటి ప్రశ్నకు జవాబు తెలుసుకున్నాను. రెండవ ప్రశ్నకు జవాబును కనుగొనవలెనని మీ పట్టణమున ప్రవేశించితిని అన్నాడు. ఏమా రెండవ ప్రశ్న? తెలియజేయమన్నాడు రాజు. రెండవ ప్రశ్న, ఈ భూలోకమందు స్త్రీగా పుట్టి మగవేషమును ధరించి మంత్రి పదవిని చేపట్టి 4 స్త్రీలను పెళ్లి చేసుకుంటానని వారిని తీసుకువచ్చినప్పుడు ఆ 4 స్త్రీలను అపహరింపబోయిన కపట సన్యాసిని తరిమికొట్టి వారిని కాపాడిన స్త్రీ బతికి ఉన్నదా, మరణించినదా? ఎవరు ఆమె? కపట సన్యాసి ప్రోద్బలంతో అపూర్వ చింతామణి అడుగు రెండవ ప్రశ్న ఇదియే. ఆ మాటలను విన్న సోమశేఖరుడు మండిపడ్డాడు. వెంటనే తన ఖడ్గమును దూసి, ఇంకనూ ఆ కపట సన్యాసి బ్రతికే ఉన్నాడా అంటూ పండ్లు పటపటా కొరికి కోపంతో ఊగిపోతూ, రాజశేఖర, నన్నిప్పుడే ఆ కపట సన్యాసి వద్దకు తీసుకొని పొమ్ము. వాడింకనూ మారక సమాజాన్ని మోసగించుతున్నాడన్నమాట. వారిని చంపినగాని నా కోపము చల్లారదు. లే, ఇప్పుడే పోదుము అన్నాడు. అజయుడు రాజును శాంతింపజేసి, రాజా, ఆ కపట సన్యాసి ఎక్కడికి పోడు, మణికర్ణికాపురమునందే ఉన్నాడు. కాని మనము కొంచెం ఓపిక వహించవలెను. వాని రెండవ ప్రశ్నకు అర్థము కనుగొన్న పిదప మూడవ ప్రశ్నకు అర్థం కూడా తెలుసుకొని వాని గర్వమును అణిచి మన పగ తీర్చుకుందాము. అంతవరకు వాడడిగిన ప్రశ్నలకు అర్థములు, జవాబులు తెలుసుకొనడం ముఖ్యము. అయినను రెండవ ప్రశ్న విన్నంతనే మీరు కోపించుటకు గల కారణము, కపట సన్యాసికి మీకును గల సంబంధము ఏమియో తెలుపవలసినదని కోరుచున్నాను అన్నాడు. సోమశేఖరుడు ఇట్లు చెప్పసాగాడు.
ఒకనాడు మా సైన్యాధిపతి కుమార్తెను నా స్నేహితురాలు అగు సుశీల నన్ను పెండ్లి చేసుకొనమని బలవంతం చేసింది. లేనిచో తన ప్రాణాలు తీసుకొందునని చెప్పింది. అప్పటికెట్లో తప్పించుకొనవలెననుకొంటిని. కాని సుశీల నాచే ప్రమాణం చేయించుకున్నది. కాని ఇది మా తల్లిదండ్రులకు ఇష్టం లేదు. నేనేమి చేయుటకు తోచలేదు. సైన్యాధిపతి అంగీకారముతో మా తల్లిదండ్రులకు తెలియకుండా సుశీలను పెళ్లి చేసుకున్నాను. కొంతకాలమునకు మా పెళ్లి విషయము రాజుగారికి తెలిసింది. రాజుగారు కోపించి మా ఇద్దరికి మరణదండన శిక్ష విధించారు. మంత్రివర్యులు నా శ్రేయోభిలాషులు నచ్చజెప్పిన మీదట మరణదండను తప్పించి మా ఇద్దరికి నగర బహిష్కరణ శిక్ష విధించారు. అనగా మేమిద్దరము నగరమున ప్రవేశింపరాదు ఇట్లు ఆజ్ఞాపించాడు. గత్యంతరము లేక మేమిద్దరము చెరొక గుర్రముపై పట్టణమును విడిచి బయలుదేరాము. మేమట్లు అరణ్యమును ప్రవేశించి చాలా దూరము పోయాము. అక్కడొక చెట్టు కింద విశ్రాంతి తీసుకుని నిద్రించాము. అనేక కష్టాల్ని అనుభవిస్తూ 10 రోజులు గడిపాము. ఒకనాడు సుశీలని ఒక చెట్టు కింద నిలిపి నీరు తీసుకుని వద్దామని నేనొక్కడినే బయలుదేరి వెళ్లి నీరున్న ప్రదేశమును చూచి నేను త్రాగి సుశీలకు నీరు తెచ్చాను. కాని ఆశ్చర్యము సుశీల కనపడలేదు. ఏమైందో తెలియలేదు. ఎంత వెతికినను కనపడలేదు. చాలా దుఃఖించాను. అట్లు బాధపడిన నాకెట్లో దైవ కటాక్షము వలన సుశీల కనిపించింది. ఆమె చెప్పిన విషయమును విన్నవించెదను వినుము అంటూ చెప్పసాగాడు. నేను నీరు తెచ్చుటకు కదా పోతిని. ఆమె ఇంతలో నాపై గల ప్రేమ కొద్దీ నన్ను వెతుకుకొనుచూ దారి తప్పింది. పోయి అరణ్యమునందలి చిన్న గ్రామమును చేరింది. అక్కడొక జోష్యురాలిని చూసింది. జోష్యురాలు సుశీలను మగవేషము ధరించమని 1 సంవత్సర కాలము లోపల నీ భర్త నిన్ను కలయగలడు అని చెప్పింది. ఆ విధంగా సుశీల మగవేషం ధరించి తిరగసాగింది. మగవేషముననున్న సుశీల నన్ను వెతుకుచూ చిత్రావతి అనే నగరాన్ని ప్రవేశించింది. అందొక సత్రమునందు బస చేయి నిశ్చయించుకుంది. ఇంతలో సత్రపు అధికారి వచ్చి మగవేషంలోనున్న సుశీలతో, అయ్యా, తమరెవరు, ఏం పని మీద వచ్చారు అని అడిగాడు. సుశీల తెలివిగా, అయ్యా, మాది హగత్తాపురం. నా పేరు సోమశేఖరుడు. దేశ సంచారం చేస్తూ విశేషములు తెలుసుకోవాలని వచ్చాను. ఈ పుర విశేషములు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అంది. ఆ పురమును చిత్రావతి అని, దానిని మకరధ్వజుడని రాజు పరిపాలించుచున్నాడని, అతనికి 2 పుత్రికలున్నారని చెప్పాడు. ఆ రాజు వారికి వివాహం చేయ తల్చాడని చెప్పాడు. ఆయనకొక కల వచ్చింది. దాని అర్థము సరిగా చెప్పగలవానికి తన కుమార్తెలనిచ్చి పెళ్లి చేయుదునని చాటింపు వేయించాడు. అది ఈ పుర విశేషము. మారువేషంలోనున్న సుశీల మర్నాడు రాజకొలువును ప్రవేశించి రాజుగారి మొప్పును పొంది ఉన్నతోద్యోగము సంపాదించింది. త్వరలోనే సుశీల ప్రధానమంత్రి పదవిని కూడా అందుకొనగలిగింది. ఒకనాడు ఆ నగరమునందు ఒక భీకరమైన ధ్వని వినిపించింది. దానికి కారణమేదియో తెలియరాలేదు. కాని ఆ ధ్వని విన్న 3 రోజులలో ఆ నగరమున పెక్కుమంది చనిపోయారు. సుశీల దీనికి కారణము తెలుసుకోదలచి ఒంటరిగా ఆ శబ్దం వచ్చిన దిక్కుకు పోయింది. అదొక శ్మశాన ప్రదేశము. అందొక స్త్రీ ఏడ్చుచున్నట్లు వినిపించింది. అక్కడ ఒక పురుషుడు ఉరిత్రాటికి వేలాడదీయబడి ఉన్నాడు. ఎదురుగా స్త్రీ ఒక్కతే ఏడుస్తూ కూర్చొని ఉన్నది. సుశీల ఆ స్త్రీతో, అమ్మా, నీవెవరు, ఎందులకేడ్చుచుంటివి, నీ వృత్తాంతము చెప్పుమని అడిగింది. ఆ స్త్రీ ఇట్లు చెప్పసాగింది. అమ్మా, ఏమని చెప్పను, నాది అతి దీనమైన చరిత్ర. చెబుతాను, కాని రాత్రివేళ ఈ శ్మశాన భూమిలో భూతాలు తిరుగుచుండి ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చావు? నీవెవరువు? స్త్రీ అయ్యుండి కూడా ఇంతటి సాహసమునకు ఒడిగడుతున్నావు. నీ చరిత్రేమి అని ఎదురు ప్రశ్న వేసింది. మగరూపంలో ఉన్న సుశీల ఆశ్చర్యపోయింది. నేను స్త్రీనని ఎలా గమనించగలిగింది అనుకుంది. అమ్మా, నేనీ రాజ్యమునకు మంత్రిని. నిన్న రాత్రి ఒక భయంకరమైన శబ్దాన్ని విన్నాను. దీనికి కారణము తెలుసుకోవాలని బయలుదేరాను. ఇంతలో నీవు కనపడ్డావు. అదేమిటో చెప్పు అని అడిగింది. ఓ మంత్రిని, నేను ఈ నగరమునందు ఉండు ఒక నిరుపేదరాలను. నాకొక కుమారుడున్నాడు. వాడేదియో తప్పు చేశాడని రాజు నా పుత్రునికి ఉరిశిక్ష వేశాడు. నేనెంత బ్రతిమాలినను దయచూపలేదు. అదిగో ఆ ఉరితాటికి వేలాడుతున్నవాడే నా పుత్రుడు. పుత్రప్రేమను చంపుకోలేక ప్రతి రాత్రి ఇక్కడికొచ్చి పుత్రుని చూసుకొని బాధపడుతున్నాను. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని తెలియజేయుటకే దానినట్లు ఉంచినారు. దిక్కులేని దానినయ్యాను. ఏమి చేయుదును? ఇదే నా చరిత్ర. ఇక నీవడిగిన శబ్దం గురించిన ప్రశ్నకు జవాబు తెలియదు అన్నది. అది విన్న సుశీల, బాధపడకు, నీ జీవితాంతం కొరత లేకుండా చేస్తాను. అన్న వస్త్రాదులనిచ్చి కాపాడతాను. నాతోరా అని ఊరడించింది. ఇద్దరు పట్టణము వైపుకు బయలుదేరారు.
ఇంకా కథ ఏ మలుపు తిరుగుతుంది అనేది రేపటి ధారావాహికలో వినేద్దామండి. ఈ అపూర్వ చింతామణి కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్.